పిల్లలు ఏ రంగాన్ని ఎంచుకున్నా తల్లిదండ్రులు ఆ రంగంలో తగిన ప్రోత్సాహం ఇవ్వాలని కేఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో స్వీకృతి డాన్స్ అకాడమీ, గంగా సంగీత నాట్య అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి ఆయన తన సతీమణి కంది సాయి మౌనారెడ్డితో పాటు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేఎస్ఆర్ ఫౌండేషన్, జీకే స్టీల్ అండ్ బ్రాస్ మర్చెంట్, ఏవికే ఫౌండేషన్ సహకారంతో నిర్వహించిన కార్యక్రమంలో ముందుగా నటరాజ విగ్రహానికి పూలమాలలు జ్యోతి ప్రజ్వలన చేశారు. సమావేశంలో కంది శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వేసవి సెలవులను చక్కగా వినియోగించుకున్న విద్యార్థులను, శిక్షణనిచ్చిన అకాడమీలను ప్రోత్సహించిన తల్లిదండ్రులను ఆయన అభినందించారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల పిల్లల్లో నేర్చుకోవాలన్న తపన పెరుగుతుందన్నారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న పిల్లలకు ప్రశంసా పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, కౌన్సిలర్ దర్శనాల లక్ష్మణ్, తిరుమల్ రెడ్డి, అఫ్రోజ్ అహ్మద్, కయ్యం తదితరులు పాల్గొన్నారు. వెల్కమ్ మీ సపోర్ట్ల మధ్య వారిని లోనికి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ సార్. శ్రీ అకాడమీ, శ్రీ కృతి డాన్స్ అకాడమీ మరియు గంగా సంగీత నాట్య అకాడమీ ఇచ్చేసినటువంటి సాయి మౌనారెడ్డి మేడం గారికి కూడా స్వాగతం, సుస్వాగతం. మీ సపోర్ట్ల మధ్య వారిని కూడా స్వాగతిస్తున్నాము. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు రంజానీ గారు, అల్ప కార్యక్రమం వేసవి శిక్షణ శిబిరానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీకృతి అకాడమీ మరియు గంగా నాట్య అకాడమీ వారు నిర్వహిస్తూ సంతోషంగా గంతులు వేస్తూ నాట్యం చేస్తున్నటువంటి స్వాగతం, సుస్వాగతం. మరియు సాయి మౌనారెడ్డి మేడం గారికి స్వాగతం, సుస్వాగతం. చిన్నారులు వారిని వెల్కమ్ చేస్తూ ఈ పాట వారికి అంకితం చేస్తూ అన్నా జై వేద నీవన్నా మరి ఈరోజు జిల్లాల మధ్య ఎంతో ఆనందంగా, సంతోషంగా చిన్నారులకి చిన్నారులకి ఈ యొక్క ఆశీర్వాదాలు ఎంతో అవసరమని చెప్పి
గారు అలాగే శ్రీ కంది శ్రీనివాస్ రెడ్డి డ్యాన్స్ అకాడమీ వారు నిర్వహించి ఇప్పుడు 8 అవుతుంది 7:45. ఇప్పటి వరకు చిన్నారులు ఎన్నో పాటలు వివిధ పాటలపై నృత్యాలు చేస్తూ పాటలు పాడుతూ నీరికలు కొడుతూ మరి మీ సప్పట్ల మధ్య నటరాజుడికి పూలదండతో సత్కారం చేస్తున్నటువంటి గౌరవనీయులు ముఖ్య అతిథులు శ్రీ కంది శ్రీనివాస్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్. అలాగే వారి వెంట విచ్చేసినటువంటి వైస్ చైర్మన్ శ్రీ రంజాని గారు, జహీర్ రంజాని గారు, అలాగే మేకల మధుకర్ గారు, సంజయ్ గారు, కబీర్ దాస్ గారు, తిరుమల రెడ్డి గారు జాతీయ అంతర్జాతీయ స్థాయికి పంపినటువంటి ఈ జిల్లా మేము భావిస్తూ ఉన్నాము. సో ఇప్పుడు గౌరవనీయులు ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి శ్రీ సాయి మోహనారెడ్డి మేడం గారికి వేదికపైకి సగర్వంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే మేకల మధుకర్ గారికి కూడా వేదికపైకి సగర్వంగా చప్పట్ల మధ్య ఆహ్వానిస్తున్నాను. అలాగే శ్రీ మండల కబీర్ దాస్ గారు వేదికపైకి వారికి ఆహ్వానిస్తూ మీ చప్పట్ల మధ్య దయచేసి అఫ్రోజ్ గారికి దయచేసి సగర్వంగా ఆహ్వానిస్తున్నాను. గొల్ల రాములు గారు ఆహ్వానిస్తున్నాను. సో ఈ కార్యక్రమం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి ఆకర్షణమైనటువంటి నిండు కుండల తలతల మెరుస్తున్నటువంటి ఈ వేదిక ఈరోజు సాయంత్రం సంధ్యాకాల వేళ మరి పేరెంట్స్ అందరికీ కళాభివందనాలు. గత ఎందరో మంది ఎమ్మెల్యేలకు ఉన్నతాధికారులకు ప్రతి ఒక్కరికి విన్నపించుకున్నాం, చేసుకుంటాం సార్. ఉన్న తర్వాత నా సంస్థ స్థాపించిన తర్వాత ఒక 9 సంవత్సరాలు అవుతుంది సార్ నా సంస్థ స్థాపించి. ఒక పాట పాడడానికి సార్ ఎన్నో స్టేజ్లు, ఇలాంటి స్టేజ్ల పైన కూడా నువ్వే పాడుతావు అని వెళ్ళగొట్టు. డ్యాన్స్ చేద్దామంటే నీకు అసలు డ్యాన్సే రాదన్న. అంటే నేను పడ్డ కష్టాలు నా పిల్లలు నా స్టూడెంట్స్ పడద్దని ప్రతి ఒక్కరిని కూడా సార్ నా సంస్థ స్థాపించినప్పటి నుండి ఒక 15 ఆల్బమ్స్ చేసినాం. నా దగ్గర శిక్షణ పొందిన పిల్లలే కాకుండా ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంటే అక్కడ, టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడ గుర్తించి వాళ్ళకి పాటలు పాడించడం కానివ్వండి. మళ్ళీ డ్యాన్సర్స్ నేను జాతీయ స్థాయిలో కార్యక్రమాలు చేసినాం. రాష్ట్రపతి 2011లో ప్రతిభ పాటిల్ గారి చేతులుగా అవార్డు కూడా తీసుకున్నాను సార్. అప్పటి నుండి కూడా ప్రతి ఒక్క పిల్లల్ని ఎంకరేజ్ చేయడమే నా పనిగా పెట్టుకున్నాను. నాకు నా సంస్థకు ఎవరెవరైతే నా వెన్నుండి నన్ను ఇప్పుడు నడిపిస్తున్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా నా వంతుగా చిన్న కానుకగా, అంటే నాకు సపోర్ట్ చేసిన వారికి ఎంత చేసినా తక్కువని, కానీ నాదేదో చిన్న ఉడత భక్తిగా ప్రతి సంవత్సరం నా సంస్థకు సపోర్ట్ చేసిన వారికి చిన్నగా సేవారత్న పురస్కారాలు, నా దగ్గర నేర్చుకున్న పిల్లలకు బాలరత్న పురస్కారాలు ఇస్తూ ఖచ్చితంగా మీ అందరి సపోర్టు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి మాత్రం నేను ఇంత పెద్ద ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడంలో పాల్గొన్నటువంటి మీరు పేరెంట్స్ గౌరవనీయులు అతిథులకి చూడడం జరుగుతుంది. శ్రీకృతి డాక్టర్ ఆఫ్ మహేష్, అలాగే దాక్షిక ఫటాఫట్ రావాలమ్మా. దాక్షిక, దయానంద్, సాయి సాత్విక్, చిరంజీవి, సాయి సాత్విక్, అలాగే నెక్స్ట్ జగదీష్. ఒక్కరొక్కరుగా రండి, రావాలి. అయిన వాళ్ళందరూ ఇటు రండి. దాక్షిక, మోక్షిత్, అయిన వాళ్ళందరూ ఇక్కడి నుంచి రావాలి, ఇటు నుంచి రావాలి. మోక్షిత్ ఇట్లా రావాలి. సాయి సాత్విక్, జగదీశ్వర్, చిత్రాక్ష, అంజని, హారిని, రుద్రాంక్షిత, సహస్ర, సుప్రియ, ప్రనూష, యోగిత, శ్రీనిత్య, శ్రీయాన్ రెడ్డి, ఫ్రేమ్ చేసుకుంటారా శ్రీయాన్ రెడ్డి, హర్ష, ఆదర్శ్, స్నేహిత,
क्षितिजा इधर देख इधर देख क्षितिजा क्षितिजा स्निग्धा आलोक आलोकी हयाती पापा कुछ पकड़ा जोष्ना శివధన్ విశ్వధన్ ఈరోజు 27 చిన్నారులకి సర్టిఫికెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. శివధన్ అండ్ విశ్వధన్. అదే ఉండు పాప అదే కొంచెం ఇటు జరిగి ఉంచుకోవాలి జరగడం జరగమ్మా కొంచెం ఇటు జరగండి ఇటు జరగనమ్మా పాప ఇటు జరుగు పాప ఇటే జరుగు ఇటే అప్ప ఇటు రామ్మ పాప ఇటు వచ్చేయండి కొంచెం Thank you. మా జీకే స్టీల్ అండ్ బ్రాస్ మార్చెంట్ ఆదిలాబాద్ శ్రీ గొర్ల రాము గారు ప్లీజ్ గొర్ల రాము గారు. నెక్స్ట్ శ్రీ పూరే సురేష్ గారు. ఓకే సంస్థకి పరోక్షంగా ప్రత్యక్షంగా సేవలు సహకరించినటువంటి శ్రీ అఫ్రోజ్ అహ్మద్ గారు న్యాయవాది, వారికి కూడా సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఇంకో న్యాయవాది సేవారత్న పురస్కారం అందుకోబోతున్న అన్న శ్రీ మేకల మధుకర్ గారు, వారికి కూడా నెక్స్ట్ అలాగే శ్రీ తిరుమల రెడ్డి గారు కళామ తల్లి ముద్దుబిడ్డ కళ్ళ పట్ల వారికి మంచి సేవా భాష ఉంది. ఎన్నో వేదికలు పంచుకున్నటువంటి తిరుమల రెడ్డి గారు గత 2006 నుంచి నాకు తెలిసి ఇంకా అంతకు ముందు కావచ్చు, బట్ ఆయన సేవలకి ఈ యొక్క ప్రత్యేక నిదర్శనంగా భావిస్తూ అలాగే శ్రీ కోటి ముక్కల దామోదర్ గారు, వారు కూడా డాక్టర్ గా ఒక మంచి హెల్త్ అసిస్టెంట్ గా. హలో నేను అన్ని విధాలుగా సెట్ ఉన్నానంటే ఓన్లీ క్రెడిట్ గోటు దామోదర్ అన్న. ఎందుకంటే నాకు అన్న లేని నోటు మా దామోదర్ ఇచ్చిండు. ఒక మనిషికి ఎన్నెన్న ఉండొచ్చు, కానీ అన్న దగ్గర ఉన్న గుణం అంటే పంచే గుణం, మంచి గైడెన్స్. నేను ఒక మంచి రోడ్లో నడుస్తున్నానంటే ఓన్లీ క్రెడిట్ గోటు దామన్న. థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ మా గురువు గారు శ్రీ మండల కబీర్దాస్ గారు న్యాయ నిందితులుగా వ్యవహరిస్తున్నారు. వారు ఈ కళాకారుల ఉద్దేశంతో ప్రతి సంవత్సరము న్యాయ నిందితులుగా వ్యవహరించి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, జిల్లా స్థాయికి వారు కళాకారులను ఎన్నుకొని వారు పంపిస్తారు. నెక్స్ట్ రాహుల్ సక్సేనా గారు. రాహుల్ సక్సేనా యాక్టర్ రాహుల్ సక్సేనా నెక్స్ట్.
ఓకే సార్. Another actor, Madhavi Bhushan. Madhavi Bhushan. Come on, boss. మసూద్ అహ్మద్ గారు ఈ కార్యక్రమం ఇంత చక్కగా చెవులలో తేనె పోసినట్టు నడిచిందంటే ఓన్లీ క్రెడిట్ మసూద్ సార్ గారికి. నా సంస్థ అంటే ఏవికే ఫౌండేషన్ స్థాపించినప్పుడు కూడా అన్న నాకు రైస్ లేవు రేపు పొద్దున అన్నదానం ఉందంటే ఒక్క ఫోన్ కాల్ తోటి అన్న ఎవరికి ఫోన్ చేసాడో తెలియదు కానీ నాకు ఒక రైస్ కార్డ్ వచ్చింది. నాకు ప్రతి విషయంలో సపోర్ట్ ఉంటాడు. ఇప్పుడు కూడా అన్న నాకు ఇలా చిన్న ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నా రండి అన్న అంటే నాకు వచ్చి సపోర్ట్ ఇస్తుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మ్యూజిక్ టీచర్ ఉల్వగంటి సుజాత యాదవ్ గారు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు చివరగా మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి కంది శ్రీనివాస్ రెడ్డి గారు సార్కి వేదిక మీద ఉన్న పెద్దలందరూ చిన్న చిరు సత్కారం సార్ మా అందరి సైడ్ నుంచి సతీ సమేతంగా ఇంత సత్కరించాలి. మేడం గారు వస్తున్నారు మాకు తెలియదు, అయినా థ్యాంక్ యూ సార్ మేడం తీసుకొచ్చినందుకు. డాక్టర్ లక్ష్మణ్ గారు, అలాగే సంజయ్ వైరా గారు, వారికి కూడా మరి ఈ సంవత్సరం ఈ వేసవి శిక్షణ శిబిరానికి రథసారథిగా వ్యవహరించిన వారి సభా సరస్వతికి నా యొక్క నమస్కారములు. ఈరోజు నిర్వహించినటువంటి వేసవి శిక్షణ ముగింపు కార్యక్రమానికి గౌరవనీయులు మన జిల్లా నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దవాళ్ళందరికీ నా యొక్క నమస్కారములు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి పిచ్చేసినటువంటి విద్యార్థులందరికీ మరి తల్లిదండ్రులందరికీ మరొకసారి పేరు పేరున అందరికీ నా యొక్క నమస్కారం. సార్, ఆదిలాబాద్ జిల్లాలో కళలకు కళాకారులకు ఎలాంటి గొడవ లేదు, కానీ ఇక్కడ కళాకారులకు కళా ప్రదర్శన ఇవ్వడానికి ఒక వేదిక అనేటువంటిది చాలా లోటు ఉంది సార్. ఇది చాలా సంవత్సరాల నుంచి నేను 2007 నుండి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల్లో, సంస్కృతి కార్యక్రమాల్లో న్యాయ నిర్ణేతగా పనిచేస్తున్నాను. మరి అదేవిధంగా ఎన్నో సంస్కృతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలకు, కలెక్టర్ గారికి, వచ్చినటువంటి కలెక్టర్ అధికారులకు కూడా చాలాసార్లు కలిసాను సార్. కానీ అందరూ ఓకే అని చెప్పేవాళ్ళు, కానీ దాని యొక్క రూపం దాల్చలేదు సార్. కాబట్టి ఇప్పుడు మీ యొక్క ఆధ్వర్యంలో మరి మన కళామ తల్లికి, మరి చిన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఈ కళా ప్రదర్శన ఇవ్వాలంటే మామూలు విషయం కాదు సార్. ఒక పేద కళాకారులకు ఒక వేదిక ఏర్పాటు చేసుకోవాలంటే సౌండ్ సిస్టమ్ కానీ ఇలాంటి చాలా ఖర్చులు ఉంటాయి. కాబట్టి అది చాలా బాధకరం అనేటువంటిది. కానీ మీలాంటి ఒక డైనమిక్ ఒక నాయకుడు ఈరోజు వచ్చారంటే కళాకారుల లోపల ఒక ఉత్సాహం ఉంది, ఒక చైతన్యం ఉంది. కళా ప్రదర్శన ఇవ్వడానికి మనం తప్పకుండా మన నాయకుడు మన వెన్నంటే ఉన్నాడు అనేటువంటి కంది శ్రీనివాస్ రెడ్డి గారు మనకు తప్పకుండా న్యాయం చేస్తాడనేటువంటి మా కళాకారుల లోపల నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది సార్. మరి అదే విధంగా కుర్రవాడు మహేష్ చాలా నాకంటే చిన్నవాడైనా చాలా కళా ప్రదర్శన ఇవ్వడానికి జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ, జాతీయ స్థాయిలో కూడా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాడు. మరి ఈ రోజు వారిని అభినందించవలసింది.
వారి కళల్లో కూడా రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా మేము ఎంపిక చేసినప్పుడు కూడా వారికి ఎన్నో కళా ప్రదర్శనలో సూచనలు ఇస్తూ మంచిగా ప్రోత్సహించే వాళ్ళము మా నాయకులు కానీ మా న్యాయ నిర్ణేతలు కూడా ఎన్నో వివరాలన్నీ కూడా చాలా చక్కగా ఇలాంటి కుర్రవానికి మనం చేసినట్లయితే వాళ్ళకు సలహా సూచనలు ఇచ్చినట్లయితే మన జిల్లా పేరు కూడా ఉంటుందని మేము చాలా సార్లు చెప్పేవారు సార్. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఏమన్నారంటే ఒక మాటలో, ఎన్నో అంతస్తులుగా ఎదిగిపోయినా మేడకున్న అసలు ఉనికి పునాదిపైనే. అంటే ఎంత ఎదిగినా గాని మనం ఒదిగి ఉండాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఒరగమని అర్థమందులో ఉంది. చంద్రబోస్ గారు చెప్పారు. ఇన్ని మంచి మాటలు చెప్పారు. ఎంతటి కళాకారులైనా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఎదిగిపోయినా మన దేశ ప్రగతి, మన దేశం యొక్క పేరు నిలబెట్టినా కానీ ఎందరో ఉన్నారు. కానీ మనం ఒదిగి ఉంటూ ఇతరులకు ఒక ఆదర్శంగా కావాలనేటువంటిది కోరిక ఉంటుంది. కాబట్టి అలాంటి కోవలోపల మన జిల్లా నుండి మహేష్ గారు ఈ రోజు చిన్న పిల్లలకు కళాసేవ చేస్తున్నారంటే వారిని తప్పకుండా ఈ రోజు మనం అభినందించవలసిందే. ఒక్కసారి గట్టిగా చెప్పండి. ఓకే సార్, చెప్తూ నాకు మీరు ఇంత బాగా మీ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తుంటే చూస్తుంటే నాకు నా చిన్నప్పుడు గుర్తొస్తుందండి. మా మమ్మీ కూడా నన్ను ఇలాగే పంపించింది భరతనాట్యం క్లాసెస్కి. ఆ చిన్న పిల్లల్ని చూస్తుంటే నాకు కూడా నేను చిన్నప్పుడు స్టేట్ షోలు ఇచ్చిన ఎన్ని గుర్తుకొస్తున్నాయి ఆ రోజులన్నీ. తప్పకుండా ఇలాగే ఎంకరేజ్ చేయండి మన పిల్లల్ని. తప్పకుండా ఇప్పుడు మీరు కోరుకున్నట్టు అన్న తన వంతుగా సహాయం ఎలా చేయాలో చేస్తాడక్క. కాబట్టి మనమందరం కూడా మన పిల్లల్ని చదువుతో పాటు డాన్సే కానీ, అది స్పోర్ట్సే కానీ, సింగింగే కానీ ఏదైనా తప్పకుండా మీరు అందరూ ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా భార్య ఒక 5 సంవత్సరాలు భరతనాట్యం నేర్చుకున్నది. ఆమె తర్వాత నేర్చుకోవాలని ఉన్నా కూడా చదువుల మీద పడ్డాయి, బరువు బాధ్యతల మీద పడ్డాయి, ఇన్ని బుక్స్ మీద పడ్డాయి. కాబట్టి నేను నేర్చుకోలేకపోయినా అని చెప్పింది. దీనికి నేను ముఖ్య అతిథి కంటే నా భార్యనే ముఖ్య అతిథిగా ఉంటే అంటే బాగుంటుందని తనతో పాటు నేను మీదికి తీసుకురావడం. ఎందుకంటే తనకే ఎక్కువ అర్హత ఉంది డ్యాన్స్ మీద మాట్లాడడానికి. తప్పకుండా వచ్చే సంవత్సరం నా బిడ్డను కూడా, నాకు 4.5 సంవత్సరాల బిడ్డ ఉన్నది, నా బిడ్డను కూడా ఇదే సమ్మర్ క్యాంప్కి పంపిస్తాను నేను వచ్చే సంవత్సరం తప్పకుండా. నా బిడ్డకు డ్యాన్స్ అంటే బాగా ఇష్టం. ఇప్పుడే టీవీలో చూసి చేస్తూ ఉంటారు. మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, ఈ వయసులోనే వాళ్ళు ఏదైనా నేర్చుకోగలుగుతారు. దే ఆర్ లైక్ ఏ స్పాంజ్. స్పాంజ్ అంటే స్పాంజ్ తెలుసు కదా, మనం నీళ్ళల్లో వేస్తే నీళ్ళు పిండు లాగేసుకుంటుంది, పీల్చుకుంటుంది. అట్లా ఈ చిన్న పిల్లలకి ఇప్పుడు మీరు చదువు నేర్పిన, భాష, కొత్త భాషలు నేర్పిన, న్యూ లాంగ్వేజెస్, డ్యాన్స్ నేర్పిన, సింగింగ్ నేర్పిన, ఏది నేర్పించినా దే లెర్న్ లైక్ ఏ గాడ్. దేవుడు ఎట్లా నేర్చుకుంటారో ఇట్లాంటి పిల్లలు అట్లా నేర్చుకుంటారు. మీరందరూ కూడా చాలా సంతోషం. నాకు ఇదే టైంలో వాళ్ళకి బరువు బాధ్యత లేని టైము, చదువే కాకుండా ఆర్ట్స్, కళల్లో కూడా నేర్పించమని నేను మనస్ఫూర్తిగా అందరు పేరెంట్స్ మిమ్మల్ని అందరినీ అభినందిస్తా ఉన్నా. ఇంత మంచి పిల్లలందరినీ సమ్మర్ క్యాంప్కు పంపించినందుకు. అలాగే స్వీకృతి డ్యాన్స్ అకాడమీ మరియు గంగా సంగీత నాట్య అకాడమీ, వీళ్ళిద్దరిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. మీరు ఇంక ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా మరిన్ని చేయాలా, ఎక్కువ చేయాలా. అండ్ ఇక్కడ ఒక మహేష్ గారు భావోద్వేగానికి లోనైనరు, మసూద్ అహ్మద్ గారు భావోద్వేగానికి లోనైనరు, కబీర్ దాస్ గారు కూడా. ఒకటే సమస్య, మన ఆదిలాబాద్ ప్రజలం మనల్ని మనమే ప్రతి విషయంలా తక్కువ అంచనా వేసుకుంటాం. మనం ఎవ్వరికి తీసిపోము. మీ బిడ్డనే కదా నేను, మీ మధ్యలో పుట్టినోనే కదా, నేను గరీబోనే కదా. మా బాపుకి 8 ఎకరాల భూమి మీద నన్ను చదివించిండు, బాకీలు చేసి అప్పులు చేసి చదివించిండు. మీ బిడ్డని
మీ మధ్యలోనే ఉండి పెరిగిన బిడ్డనే మనం ఎక్కడా తక్కువ పోము ఎవరికి. మన పిల్లలకి మనం నేర్పించాల్సింది ఏంటంటే ఎదగగలిగాము, మనం కూడా రెక్కలొచ్చిన పక్షుల్లాగా ఎదగగలుగుతాము, ప్రపంచంతో పోటీ పడగలుగుతామని మనం మన పిల్లలకు నేర్పించాలా. అదే మన తల్లిదండ్రులుగా ఉన్నటువంటి ఏకైక లక్ష్యం. డ్రీమ్ బిగ్, ధైర్యంగా కలలు కనమని చెప్పాలి. దయచేసి ఎవరైనా మీ పిల్లలలో నేను కలెక్టర్ అవుతా, లేదంటే నేను మినిస్టర్ అవుతా, లేదా నేను చీఫ్ మినిస్టర్ అవుతా, లేదంటే నేను ప్రైమ్ మినిస్టర్ అవుతా అంటే ఎవరు కూడా నువ్వు కాలేవు అని చెప్పకండి దయచేసి. ఎవరు అనుకున్నారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు? ఎవరు అనుకున్నారు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు మంత్రి అవుతారని? అడవులలో తుపాకీ పట్టినటువంటి మహిళ ఈరోజు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి. తనకు తాను అడవి నుంచి బయటకు వచ్చి LLB చదువుకొని, న్యాయవాద వృత్తి చదువుకొని, న్యాయవాద వృత్తి ప్రాక్టీస్ చేసి, ఎమ్మెల్యేగా పోటీ చేసి 3 సార్లు గెలిచి 2 సార్లు ఓడిపోయి ఇప్పుడు మంత్రి అయింది సీతక్క. అంటే ఎవరిని కూడా ఈ చిన్న పిల్లల్ని నిరంతరం ఎంకరేజ్ చేయండి. ఇది కాదు, ఇది సాధ్యం కాదు అని చెప్పకండి. లెట్ దెమ్ డ్రీమ్ బిగ్, లెట్ దెమ్ ఎయిమ్ బిగ్. స్కై ఈజ్ ద లిమిట్. No force or no person can stop you. If an idea converts into a physical explosion, ఒక ఐడియా, ఒక ఆలోచన భౌతిక శక్తిగా మారుతున్నప్పుడు ఎవరు దాన్ని ఆపలేరు. an idea can convert into a physical energy, ఒక భౌతిక శక్తిగా. అట్లా మార్చాలంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉండాలా. పిల్లలందరూ కూడా చిన్న మీ డ్యాన్స్ ప్రాక్టీస్ ఇట్లనే కంటిన్యూ చేయాలి. మీరు మీ తల్లిదండ్రులు ఎవ్వరు కూడా ఆపరు. దిస్ ఈస్ ద రైట్ టైం ఫర్ యూ టు లెర్న్ న్యూ థింగ్స్. ఓకే, ఇంకా భాషలు, అన్ని భాషలు నేర్చుకోండి. కొంతమంది అంటారు మనకు తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, మనకి హిందీ ఎందుకు అంటారు. నేర్చుకోండి ప్రపంచ భాషలు. హిందీ నేర్చుకోండి, లాటిన్ నేర్చుకోండి, లాటిన్ అమెరికన్. మీరు అమెరికా లాంటి దేశాలకు పోతే ఇంగ్లీష్ తర్వాత అత్యంత ఎక్కువగా మాట్లాడే భాష లాటిన్ అమెరికన్స్ మాట్లాడే భాష హిస్పానిక్, మెక్సికన్. అంటే కొత్త భాషలు నేర్చుకోండి, కొత్త డ్యాన్సులు, సంగీతం నేర్చుకోండి, మ్యూజిక్ నేర్చుకోండి. ఎక్కడా వెనుకబడద్దు. మన ఆదిలాబాద్ పిల్లలకి కావాల్సింది ఒక ఇన్స్పిరేషన్. నేను మా నాన్నగారు అయితే 6వ తరగతి వరకు చదువుకున్నారు, 6th క్లాస్ వరకు చదువుకున్నారు. నేను చీకట్లోనే దారి వెతుక్కుంటూ వెళ్ళిన. మా కుటుంబం మొత్తంలో మొట్టమొదట ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ నేనే. ఇంజనీరింగ్ చదివినటువంటి వ్యక్తి నేనే. మా కుటుంబంలో ఇంజనీరింగ్ వరకే రాలేదు. ఇంజనీరింగ్ చదివాత మళ్ళీ MBA చేసిన. MBA తర్వాత అమెరికాలోని ప్రపంచ ప్రఖ్యాత మిస్సౌరీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో MS చేసిన. అక్కడే జాబ్ చేసిన అమెరికాలోనే. అక్కడే సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకున్నా. మా బాబుకైతే ఒక్క ఇంగ్లీష్ అక్షరం ముక్క రాదు. నన్ను బాకీలు చేసి అప్పులు చేసి అమెరికా పంపించాడు. మీరే ఆలోచించండి. నేను ఒకటే చెప్తా ఉన్నా, మన పిల్లలే మన భవిష్యత్తు. వీళ్ళ కోసమే నేను రాజకీయాలకు వచ్చిన. మీరు నమ్ముతారో నమ్మరో, పెద్దమ్మలు ఇక్కడ, అక్కలు ఇక్కడ అందరు, ఈ చిన్న పిల్లల కోసమే నేను రాజకీయాలకు వచ్చిన. మా తరం ఎట్లన్నా ఆదిలాబాద్లో మా తరం ఖరాబ్ అయింది, ఖతమైంది, మా తరం నాశనం అయింది. ఈ చిన్న పిల్లల తరం కోసమైనా కష్టపడాలని నేను రాజకీయాలకు వచ్చిన తప్ప నాకు వేరే ఏ దురుద్దేశం లేదు. దేవుడు నాకు అన్ని ఆనందం ఇచ్చిండు, మీ ఆశీర్వాదం ఇచ్చిండు. మొన్న 50,000 ఓట్లు సాధిస్తే ఇప్పుడు 77,000 ఓట్లు వేసిన మీరు కాంగ్రెస్ పార్టీకి. నాకేం వేరే కోరికలు లేవు. మళ్ళీ ఇది కూడా నేను చెప్తున్నా, నేను ఎంత సంపాదించినా కూడా ఆదిలాబాద్లో ఉన్నటువంటి గరీబోళ్లకు, ఇట్లాంటి చిన్నపిల్లల కోసం, ఎడ్యుకేషను కోసమే నేను సంపాదించిన సంపాదనలో, ఆస్తిలో 51% మెజారిటీ పర్సెంట్ నేను ఆదిలాబాద్ పిల్లలకి, గరీబోళ్ళకే ఖర్చు పెట్టి చచ్చిపోతా. 49% నా కుటుంబానికి, నా భార్యకు ముందే చెప్పిన. నేను ఎప్పుడో కూడా నేను ఎంత సంపాదించినా నా సాఫ్ట్వేర్ కంపెనీలు అమెరికాలో ఉన్నాయి కూడా. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, మీరందరూ కూడా మన పిల్లల్ని, ఈ పిల్లల కోసం మనం అందరం కష్టపడాలి. మీరు ఒక్కరే కాదు, తల్లిదండ్రులు, టీచర్లు, గురువులు, మేము అందరం కూడా ఈ పిల్లల కోసమే కష్టపడదాం.
నేను ఈ డ్యాన్స్ మాస్టర్ వాళ్ళందరికీ కూడా పాపం కబీర్ దాస్ గారు, మహేష్ గారు చెప్పారు, మసూద్ అహ్మద్ గారు కూడా చెప్పారు, నేను ఎట్టి పరిస్థితుల్లో నేను రేవంత్ రెడ్డి అన్న కడుపులో తలకాయ పెట్టి అన్న కానీ ఒక ఆడిటోరియం తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. నేను ట్రై చేస్తా, ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తా అంటే చేస్తాను. అబద్ధం మాటలు రావు నాకు. నేను ఏదన్నా కానీ నిజాయితీగా ఇక్కడి వరకు వచ్చిన మీ ఆశీర్వాదం, నేను నిజాయితీగా ఉన్నందుకే మీరు ప్రతిసారి నన్ను ఆశీర్వాదం పెట్టిండ్రు. మీ అందరినీ ఆశీర్వాదం ఎట్లనే ఉండాలా. పిల్లల్ని మాత్రం తప్పకుండా అన్ని రంగాలలో తీర్చిదిద్దే బాధ్యతని మనం తీసుకుందామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. పేరెంట్స్ ఇంత చక్కగా వెయిట్ చేసినందుకు, వేచి చూసినందుకు మీ అందరికి కూడా చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్ కిడ్స్. ఇట్స్ ఎ ప్లెజర్ అండ్ హానర్ టు చాట్ విత్ యూ. I hope you all will grow to the new heights, and I encourage you to learn music, to learn dance, to learn new languages. Now you know only Telugu and English, right? Learn new languages as well. This is the right time for you to learn a new languages. I wish you best of luck. God bless you all. Thank you so much, Amma. Akkalu andariki kuda thank you so much.